కొలువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మీద నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ నియోజకవర్గంలోని నలుగురు, రమేష్ రెడ్డి, ఇకపోతే గిరి, ఇకపోతే సీను, ఇకపోతే బుడ్డయ్య అనే 4 మండలాలకు సంబంధించిన టీడీపీ లీడర్లు, ఇన్ఛార్జీలు. వీళ్ళల్లో రమేష్ రెడ్డి అనే వ్యక్తితో కొలుకుపూడి శ్రీనివాసరావుకి పీకలవుతూ ఇది ఉందన్నమాట, శత్రుత్వం. మొన్న ఈ మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో ఆయన మీద, కొలుకుపూడి మీద రమేష్ రెడ్డి వర్గం డౌన్ నినాదాలు చేయడంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి కంప్లైంట్ కూడా చేశారు. ఈ కొలుకుపూడితో వీళ్ళకి వచ్చిన గొడవ ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా కొలుకుపూడి ఈ విధంగా చేస్తున్నాడు, ఆయన నియోజకవర్గంలో చేసిన అబ్జర్వేషన్ ఏంటి, అక్కడ ఆయనకి ఏమని అర్థమైంది, ఆయన ఎందుకు సడన్గా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ రమేష్ రెడ్డి వర్గం అనే మాటలు ఏంటంటే, కొలుకుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయితే అయ్యాడు, అతను తీసి ముందు పక్కన పెట్టండి, దేవదత్తు అనేవాడికి ఇన్ఛార్జి పదవి ఇవ్వండి. అసలు ఈ ప్రాంతంలో టీడీపీ వాళ్ళ కన్నా వైసీపీ వాళ్ళ పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ఇక్కడ ప్రతి పిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. కాబట్టి మా కొద్దీ కొలికిపూడి, ఇతను ఎవరో నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడు, సరే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అతను ఉన్నాడు, కాదంటలేదు, ఇతనికి ఇచ్చారు, ఓకే, స్టేట్ వైడ్ పాపులరు, అది కూడా వద్దంటంలా. విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతూ కొట్టాడు, ఫేమస్ అయిపోయాడు. అమరావతి అదేదో ఒకనొక దీనికి ఇతను వర్క్ చేశాడు, ఓకే అయిపోయింది. టీడీపీ ప్రో అనుకూల మైండ్ సెట్తోనే ఇన్నాళ్ళు ఉన్నాడు, మీరు టికెట్లు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఇతను మాకొద్దు, ఇతను ఉంటే ఇక్కడ పార్టీకి ఈ 4 మండలాల్లో 5 మండలాల్లో తీరని లోటు నష్టం జరుగుద్ది అనేది వీళ్ళనే కామెంటు. అసలు కొలుకుపూడి శ్రీనివాసరావు ఏమంటున్నాడంటే, నిన్న మొన్న ఎక్కడో చూస్తే ఆయన అంటాడు, జగన్ని తిట్టడానికి వీళ్ళు మనకి ఓట్లు వేయలేదు, క్లియర్ కట్గా అన్నాడు. దీంతో దెమ్మదిరికి బొమ్మ కనిపించింది ఒక్కొక్కరికి. మరి ప్రత్యర్థి పార్టీని తిట్టకుండా ఎవరిని తిడతాడు అంటే, లేదు మన డ్యూటీ అది కాదు అంటాడు. ఈయన అంటాడు, మద్యం షాపులు ఎక్కడ ఉండాలండి, ఎక్కడో గత ప్రభుత్వంలో ఊరవతలు ఉండేది బైపాసుల్లో, అదే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి, బడి ఎదురుగా ఒకటి, గుడి ఎదురుగా ఒకటి. ఇది కరెక్టేనా అనేది కొలుకుపూడి వాదన. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే పార్టీలు వాటికి వీటికి అతీతంగా ఇక్కడ పరిపాలించడానికే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఓట్లు ఎవరు వేసినా వేయకపోయినా అక్కడ ఉన్న సమస్యగాని చిత్రీకరించాలి, దాన్ని సమస్యగాని చూసి పరిష్కార మార్గం వెతకాలి. ఇది కరెక్టే. కానీ కొలుకుపూడి మైండ్లో ఏదో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి జగన్కి తిట్టడానికి ఇక్కడ మనకి ఓట్లు వేయలేదు అని కామెంట్ చేయడని. ఇది బేసిక్గా ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బేసిక్గా వైసీపీకి ఎక్కువ పట్టుంటుంది. వైసీపీకి ఎక్కువ పట్టున్న ప్రాంతంలో మనం టీడీపీగా ఎంతో కాలం నెట్టుకురాలేము. కాబట్టి మనం ఎట్టయినా సరే ఇక్కడి నుంచి వైసీపీకి జంప్ కొట్టి అక్కడి నుంచి మనం మన రాజకీయాన్ని చేస్తే స్థిరంగా ఇక్కడ ఉండొచ్చు అని. కానీ ఇక్కడ వైసీపీలో కూడా వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, నాయకత్వం, వాళ్ళందరూ కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈయన సడన్గా ఎమ్మెల్యేకి వెళ్ళిపోతే, వైసీపీకి వెళ్ళిపోతే 12 మంది ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళు. సరే, దాని ద్వారా వచ్చే లాభం కూడా ఏం లేదు వైసీపీకి. అయితే ఇప్పుడు ఈ కొలికిపూడి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు దానికి రెండో వర్షన్ ఏంటంటే, ఈయన బేసిక్గానే ఒక పార్టీ లైన్కి కట్టుబడి ఉండి పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. అసలు విష్ణువర్ధన్ రెడ్డిని ఈయన చెప్పుతో కొట్టడానికి గల కారణం కూడా ఇదే. ఈయన టీడీపీ వాయిస్ వినిపిస్తున్నాడు కానీ ఫ్యాట్గా కొట్టాడు. అంటే ఈయన పార్టీ లైన్కి కట్టుబడి ఉండే మైండ్ సెట్ కాదు ఇది. అవసరమైతే ఒక దళిత బహుజన పార్టీ అనేవి పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన సోదరుల ఓట్లతో మనమే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. ఇతనికి చంద్రబాబు అలాంటి ఒక దీనికి లెక్కలేదు, వాళ్ళ కోటను చూసి భయపడడం కానీ ఇవన్నీ ఈయనకు లేవు. వీళ్ళందరూ చేసి ఇప్పుడు పల్లాకి చెప్తే ఎలాగో రియాక్షన్ లేదు కాబట్టి మనము బాబు దృష్టికి తీసుకెళ్దాము అని చెప్పాను. ఒక సమయంలో ఇక్కడ ఏమి డ్రామా నడిచిందంటే,
కొలికపూడి ఒక ఇది చేశాడు, ఛాలెంజ్ చేశాడు. ఏమని ఛాలెంజ్ చేశాడంటే, మీరు కానీ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తానని జస్ట్ ఈ ఆవిర్భావ దినోత్సవం ముందు రోజు అన్నాడు. దీంతో దిమ్మ తిరిగింది ఒక్కొక్కరికి. చేసేస్తాడా ఇతను, మొదలే అట్టంటోడు, చెప్పుతో కొట్టినోడు అని అనుకున్నారు. కానీ ఎందుకనో పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చాడు, హ్యాపీగా అక్కడ ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ ఈ వెళ్ళిపోయినట్టు ఉండకుండా ఇతని మీద మళ్ళీ మంతనాలు చేస్తున్నారు, భేటీలు పెట్టుకుంటున్నారు, సమావేశాలు అయ్యి ఇతను మనకు వద్దన్న డిమాండ్లు అనిపిస్తున్నారు. అయితే ఈయనకి జ్ఞానోదయం ఎక్కడైందంటే, ఒక వ్యవహారంలో, రోడ్డు వ్యవహారంలో ఎవరి మీదో గొడవ దాడి చేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఆ వైసీపీ వాళ్ళు అక్కడ అందులో చాలా స్ట్రాంగ్గా ఉన్నారనేది అతనికి అర్థమైంది. ఆ అర్థమైన వ్యవహారం వెంటనే ఇక్కడ వైసీపీతో మనం గొడవ పెట్టుకోవద్దు, వైసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటే పుట్టగతలు ఉండవు, ఇలాంటి కొన్ని జ్ఞానోదయాలు అయిన తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు తనకున్న మైండ్ సెట్కి, ఇండివిజువల్ మైండ్ సెట్, ఇతను ఏంటంటే ఒకళ్ళకి లొంగి ఉండే రకం కాదు. ఆ తర్వాత అక్కడున్న సిచ్యువేషన్కి బేరీ చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రిపుల్ ఆర్ లాగా తయారయ్యాడు. ట్రిపుల్ ఆర్ ఏ విధంగా ఎంపీగా ఉండి వైసీపీ వ్యతిరేక వాయిస్ ఎలా వినిపించాడో, కొలికపూడి కూడా ఈ రోజున టీడీపీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు. మరి ఇది రాచపూడి ఏ విధంగా పెద్దదవుద్ది, అసలు బాబు ఈయన ఎలా కంట్రోల్ చేస్తాడు, అక్కడ ఉన్న క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే 2-3 సార్లు హాజరయ్యాడు, ఎక్కువ సార్లు హాజరైంది కూడా ఈయనే క్రమశిక్షణ కమిటీ ముందు. వీటన్నిటి నడుమ